జనసేన కమాండర్ ఇన్ చీఫ్ వాళ్ళ పార్టీ హెడ్ క్వార్టర్స్ మంగళగిరిలో సమావేశం పెట్టి పర్యావరణాన్ని చెరపట్టి ఇసుక దోచేస్తున్న వాళ్ళ వివరాలు సేకరించమని చెప్పేసి నివేదికలు రెడీ చేయమని చెప్పి జిల్లాల వారీగా డైరెక్షన్స్ ఇచ్చారు. అంటే కైండ్ ఆఫ్ హోంవర్క్ ఇనిషియేటెడ్ బై పవన్ కళ్యాణ్ గారు చూస్తుంటే నిజంగా ప్రశంసించాలనిపిస్తుంది. 43 ఏళ్ళ మీకు 44 ఏళ్ళ మీకు కాదు, మీ పార్టీకి 44 ఏళ్ళు, మీకు కార్యాచరణ దిశానిర్దేశం ఏమైపోయినాయి? మీకేదో ఆ ఓఎల్ఎక్స్ చిలుము ఒకటి పట్టుకుంది బాగా. ఆ కారణంగా మీరు కాన్సన్ట్రేషన్ దెబ్బతిందేమో, అసలైన సమస్యల మీద మీరు గళం ఎత్తలేకపోతున్నారేమో, ఇంకా సీట్ల సర్దుబాటు దగ్గరే మీరు ఆగిపోయారేమో. వేరే ఆయన సీట్ల సర్దుబాటు గురించి మీతో మాట్లాడుతూనే ప్రజా సమస్యలకు సంబంధించి తన గళం విప్పుతున్నాడు. సార్, ఎక్కడ స్పిరిట్ ఎక్కడ కొరవడింది? ఎన్టీఆర్ మహానుభావుడు స్థాపించిన పార్టీ, ఫైర్ బ్రాండ్స్ పుట్టారు. ఆల్మోస్ట్ చాలామంది డైలాపిటెడ్ కండిషన్స్లోకి వెళ్ళిపోయినట్టు, శిథిలావస్థలోకి వెళ్ళిపోయినట్టు ఉంది పార్టీ కాదు, పార్టీ నాయకులు కూడా. యంగ్ బ్లడ్ రాదా? అంటే మీరు యంగ్ బ్లడ్ అనగానే లోకేష్ పేరు చెప్పమాకండి, నేను చెప్పేది యంగ్ బ్లడ్ రాదా? నేను అక్కడికే వస్తున్నాను. మీరు చెప్పిన పాయింట్లు కూడా పరిగణన తీసుకోవాలి. ఈరోజు మా వేణు గారు ఇంట్లో పడుకున్నారంటే బహుశా టీవీ చూడలేదు, సాక్షి టీవీ తప్ప ఏం చూడడం ఉంది. వేణు గారు అన్ని టీవీల్లో కరకట్ట మీద ఎంత బిజీగా ఉన్నాడు, ఎన్ని వేల మంది వచ్చి పార్టీలో చేరుతున్నారో లైవ్ లో వస్తున్నాయి, చూడమని చెప్పండి. ఆ సాక్షి కాకుండా వేరే టీవీ. అంటే పవన్ కళ్యాణ్ కూడా అదే విధంగా వాళ్ళ ఆఫీస్ లో మీటింగ్ లో ఉన్నారు. వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంటికి ఎలా పంపించాలనేది చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే మంచి కార్యక్రమం సార్. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఆ ఇసుకలు దోసేసింది, మైన్స్ అనేక ఇప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఫైనాన్స్ చేసినప్పుడు పట్టించుకోలేదు కదా గవర్నమెంట్. కానీ తెలుగుదేశం పార్టీలో మాకు కూడా కొన్ని పైనుంచి అధికారికంగా లేకపోయినా కొన్ని అనఫిషియల్ గా ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయి పైన మేము కొంత నోటింగ్ ఏదో చేసాం. కానీ దాన్ని ప్రత్యేకంగా ప్రోగ్రామ్ అయితే తీసుకోవాలి. ఖచ్చితంగా అధికారంలోకి వచ్చినాక వాటన్నిటికి కూడా జవాబు చెప్పే బాధ్యత మా బాధ్యత అవుతుంది, చేస్తారు. వాట్ ఎవర్ మేబీ జాయింట్ యాక్షన్ కమిటీ పవన్ కళ్యాణ్ గారు చేసినా మేము చేసినా ఓటుగానే భావిస్తాం. ఎందుకంటే మంచి కార్యక్రమం ఆయన ఇనిషియేటివ్ తీసుకున్నాడు, దానికి మా సహకారం కూడా ఉంటుంది. ఇప్పుడు మా జిల్లాలో కూడా అడిగారు, కొన్ని చెరువులు అలాగే కొన్ని మొక్కల కాడికి వెళ్ళి మా ఉదయాన్నే మేము కూడా వెళ్ళొచ్చాం. ఇసుకలు దోపిడీ చేసింది, ఎన్ని రీచ్లు, ఎంత పర్మిషన్ ఇచ్చారు, ఎంత డెప్త్కి వెళ్ళింది అనే పైన కూడా కొంత డిస్కస్ చేశారు. అనిల్ రాయలు కొంతమంది వ్యక్తులు వచ్చారు, చూసి వచ్చాం. అది జాయింట్ యాక్షన్ కమిటీ జరుగుతా ఉంది కాబట్టి ఎవరు చేసినా మంచి కార్యక్రమం. మేమైతే కూడా ఇంకొక సూచన కూడా మేము మా పార్టీ నాయకులు ఉదయాన్నే మాట్లాడారు. గనులు అదేవిధంగా ఇసుక, ఇదే కాకుండా గతంలో బీజేపీ పిలిపించింది వైన్ షాపుల్లో తప్పుడు మందులు అమ్మి వల్ల ఆరోగ్య, అది ఎవరు పర్మిషన్ ఇచ్చారు, వీటి మీద డిస్కస్ చేయాలని అనుకున్నాం. సరే, ఎలక్షన్ దగ్గరకు వచ్చేసింది, ఇంకా నాకు తెలిసి 60 రోజులు కూడా లేదనుకుంటున్నాను. సో దీనిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఈరోజు బాబు గారు కూడా, లోకేష్ గారు కూడా తాడేపల్లి గెస్ట్ హౌస్ లోనే ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కొంత యువత ముందుకెళ్ళి ఇటువంటి మంచి కార్యక్రమాలు తీసుకున్నప్పుడు మాకు కూడా ఇన్స్పిరేషన్ గా అనిపిస్తుంది. మేము తెలుగుదేశం పార్టీలో మా నాయకులు కూడా యువత, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలపై దీనిపై స్పందించి తెలుగుదేశం పార్టీలో ఇంకా విద్యార్థి సంఘం ఉందా సార్? చౌదరి గారు, తెలుగుదేశం పార్టీలో ఇంకా విద్యార్థి సంఘం ఉందా? అంటే అసలు విద్యార్థి సంఘాలని మనమే కదా అసలు వాటిని రద్దు చేసింది. మళ్ళీ మనం ఎలా చేస్తున్నాం విద్యార్థి సంఘాలని? సార్, ఖచ్చితంగా ప్రతి పార్టీలో విద్యార్థి, శ్రామిక, రైతు, మహిళ, యువజన కులాలకు సంబంధించిన కొన్ని శాఖలు మిగిలినవన్నీ ఉన్నాయి. కానీ విద్యార్థి సంఘం అంటే చంద్రబాబు గారు జనరల్గా ఆయన ఫిలాసఫీ ఏంటంటే తాను ఎక్కడి నుంచి వచ్చారో దాన్ని ఆనవాళ్ళు చెరిపేస్తారు. ఎందుకంటే అక్కడి నుంచి ఇంకో చంద్రబాబు నాయుడు పుట్టకూడదు, ఇంకొక నాయకుడు తయారు కాకూడదు. ఆయన బేసే విద్యార్థి సంఘం నుంచి. మీకు తెలియదు కాదు, మీరు తిరుపతి లోకల్, నాకన్నా మీకు ఎక్కువ తెలుసు. విద్యార్థి సంఘ నాయకుడిగానే ఆయన పరిచయం అయ్యాడు ప్రపంచానికి. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థి సంఘాలని అట్లా రద్దు చేశారు. సరే, ఇవాళ మీ అవసరార్థం మళ్ళీ పునరుద్ధరించుకున్నారేమో నాకైతే తెలియదు, నేను ఆ రాష్ట్రంలో ఉండలేదు కాబట్టి మీకే ఎక్కువ తెలిసే. ఉన్నాయి సార్ విద్యార్థి సంఘాలు, నాయకులు ఉన్నారు, జిల్లా రాష్ట్ర ప్రెసిడెంట్ ఉన్నాడు, కొత్తగా సంఘాలు ఏర్పాటు చేశారు, మా జిల్లా కూడా ప్రెసిడెంట్ చేశారు. విద్యార్థి సంఘాలను గతంలో కొంత మేము అసలు చేసామని, దెబ్బతిన్నాం, నష్టపోయామని కూడా మేము గుర్తించాం. కాబట్టి మళ్ళీ మహిళా, విద్యార్థి, శ్రామిక సంఘాల పైన ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ప్రజా సంఘాలన్నీ కూడా రాష్ట్ర స్థాయి కమిటీలు వేయడం జరిగింది. మా జిల్లా నుంచి కూడా ప్రెసిడెంట్, సెక్రటరీలు కూడా ఉన్నారు. కాబట్టి దాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తున్నాం. ఒకసారి తప్పు చేసి సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు అన్నట్టు ప్రజా సంఘాలు ఎప్పుడు పార్టీ ప్రాణాలు, అవి ఆయువు పట్లు, అలాగే తల్లివేరు లాంటి వీళ్ళకి పనిచేస్తున్న ప్రజా సంఘాలు, ప్రజా సంస్థల పైన ఎప్పుడు నిత్యం పోరాడతాయి. కాబట్టి పార్టీ ఫీడ్బ్యాక్ అనేది స్పష్టంగా అక్కడి నుంచే వస్తాయి. కాబట్టి వాటిని అసలు చేస్తే చాలా ప్రమాదం అనే విషయాన్ని పార్టీ గుర్తించింది. ఖచ్చితంగా యువత యువకుల్ని కలిసి మళ్ళీ ముందస్తు
పోరాటానికి సిద్ధం సరే, చేయాల్సిన ఈ బాధ్యత ప్రజాస్వామ్యం పోరాటాలు తీసుకుంటాం. కాదు చౌదరి గారు, ఈ పోరాటాలు ఈ హెలికాప్టర్ లాప్టాలు మనకి 2 నెలలు ఉండేవి, కానీ ఇంతకీ సీట్ల గురించి ఏమన్నా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందా? ఎస్ మంచి మంచి మాట చెప్పారు. ఇప్పుడే నేను కూడా ఈవినింగ్ చాలాసేపు చూశాను, వేరే పార్టీ నాయకులతో కూడా మాట్లాడాను. ఈరోజు కూడా వైఎస్ఆర్సీపీ నుంచి చాలా మంది తాజా మాజీ ఎమ్మెల్యేలు, కొంతమంది కార్యకర్తలు మీరు చూస్తుంటే ఉంటారు, బహుశా మీకు కూడా ఐడియా వచ్చి ఉంటుంది, పెద్ద ఎత్తున జరుగుతా ఉంది. ఒక 78 సీట్లు ఆల్మోస్ట్ ఆల్ ఫైనలైజ్ అయ్యి ఈ రోజు లిస్ట్ ఇస్తారనేది ఒక వాదన ఉంది, కానీ ఇస్తారనేది వెయిట్ చేయాలి. 78 వరకు ఫైనలైజ్ అయిన జనసేన తెలుగుదేశం పార్టీతో అన్నారు. రిమైనింగ్ రేపు బీజేపీ వాళ్ళతో చర్చ జరిగిన తర్వాత విడుదల చేయాలని వాళ్ళకి, జనసేనకి, తెలుగుదేశం పార్టీకి అండర్స్టాండింగ్ కుదిరింది. వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎక్కడి నుంచి చేస్తారని పైన అవగాహన లేదు కాబట్టి ఆపారు. బహుశా ఈ రోజు ఇవ్వాలని అంటున్నారు, అది మనకు సార్ దగ్గర ఉండేవాళ్ళు చెప్పారు. మరి కొంత టైం పడుతుందేమో అనుకుంటున్నాను. బహుశా ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం. అంటే రేపు ఇవ్వచ్చేమో చౌదరి గారు, ఎందుకంటే రేపు రథసప్తమి మంచి రోజు, దానికోసమే బాబు గారు ఆగారు. అంటే ఈ మధ్యకాలంలో ఆయనకు దేవుడి మీద హోమాలు, యజ్ఞాలు వీటి మీద బాగా నమ్మకం పెరిగింది, ముహూర్తాల మీద. ఇదివరకు ఉండేది కాదని కాదు, కానీ ఎప్పుడు అంతగా బహిర్గతం చేయలేదు. ఈసారి ముహూర్తం కొద్దీ చేద్దాం, ఎందుకంటే ఎదుర్కోవాల్సిన జగన్మోహన్ రెడ్డిని కాబట్టి, అత్యంత బలవంతుడైన ప్రచోది ఉన్నాడు కాబట్టి. మనం దైవబలం, తారాబలం, చంద్రబలం అన్నీ చూసి, చంద్రబలం ఆయనకు ఉంది, తారాబలం కలుపుకొని దైవబలంతో ముందుకెళ్దామని చూస్తాం. రేపేమైనా వచ్చే అవకాశం ఉందా? నేను ఈ రోజే ఇస్తానని నేను అనఫిషియల్ గా కనుక్కున్నాను, కానీ మళ్ళీ ఏదో కానీ అనే పాయింట్ కాడ ఆగున్నారు. షష్ఠి నాడు ఇవ్వరు సార్, షష్ఠి నాడు ఇవ్వరు, ఇవాళ షష్ఠి, రేపు సప్తమి. కానీ బాబు గారి సాంప్రదాయం మీకు కూడా తెలుసు. సీనియర్ జర్నలిస్ట్, ఎలక్షన్ కోడ్ వచ్చే వరకు ఆయన లిస్ట్ రిలీజ్ చేయడం విషయం మీకు కూడా తెలుసు. ఎలక్షన్ కోడ్ కోసం ఆగుతారా, రేపు ఇస్తారనేది మీరు ఎంతకాలం జనసేన ఎంతకాలం గాల్లో ఉంచుతారు? వాళ్ళు ఎన్ని చేయాలో ఒక 10-15 ఏమన్నా ఇస్తున్నారా? చాలా క్లియర్ గా ఉన్నాం సార్, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కాదు చౌదరి గారు, ఒక 10-15 ఏమన్నా 12 అట్లా ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? అసెంబ్లీ, పార్లమెంట్ కాదు. సార్ వాసుదేవన్ గారు, మీరన్నా నాకు రెస్పెక్ట్, పార్టీ అంటే గౌరవం కాబట్టి ఆ సంఖ్యలు చెప్పే అధికారం మా పెద్దలుగా లేదు. చెప్తే కూడా వ్యతిరేకం. లక్ష్మణ గారు, మీరేంటి ఇవాళ రేపట్లో ఏమన్నా అనౌన్స్ చేసే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? నేను సంఖ్య ఏమి అడగను మిమ్మల్ని. ఖచ్చితంగా నేను అదే చెప్తాను. సోదరు చెప్పినట్టు ఇందాక ఆయన ఏం చెప్పారు అది కూడా నేను ప్రతి డిబేట్లో కూడా అదే చెప్తాను. ఎక్కడైతే జనసేన, టీడీపీలు, అలాగే బీజేపీ కూడా కలిసి విధానంలో కొన్ని సీట్లు వాళ్ళకి ఏ సీట్లు అయితే కేటాయించాలన్న ఆ తర్జన భర్జనలో కొంతవరకు ఆగింది. అసలు టీడీపీ, జనసేన వరకే మ్యాక్సిమం 70-80 సీట్ల వరకు ఫైనల్ అయ్యి ఫస్ట్ లిస్టు విడుదల చేయడానికి త్వరలోనే నాకు తెలిసి 21-22 తారీఖునే వస్తుందని నా దగ్గర ఉన్నటువంటి సమాచారం.